రంగారెడ్డి పాసమైలారం పారిశ్రామిక వాడలో పేలుడు ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 6 కార్మికులు సజీవ దహనం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 కార్మికులు మృతి చెందారు. పేలుడుకు పారిశ్రామిక వాడ మళ్లీ ఉలిక్కిపడింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి ప్రొడక్షన్ భవనం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనానికి బీటలు వారాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి హరీష్ రావు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. 40-150 लोग ड्यूटी में हैं. अभी तक तो 26 लोग हॉस्पिटल में ज्वाइन हुआ बोल के बता रहे. 8 लोग मर चुके हैं बोल के भी ऑफिसर्स ने बता रहे हैं. अब बाकी 50-60 लोग हॉस्पिटल में फैक्ट्री में अभी है. उन लोगों का क्या हुआ, क्या हाल है, अभी तक कोई पता नहीं है. रेस्क्यू ऑपरेशंस अभी चल रहा है. हम गवर्नमेंट से यही डिमांड कर रहे हैं, जो लोग मर चुके हैं उन लोगों को 1 करोड़ रुपए एक्सग्रेशिया दीजिए, और जो लोग घायल हुआ है उन लोगों को 50 लाख एक्सग्रेशिया दीजिए. घायल हुए से लोगों को कारपोरेट हॉस्पिटल में फॉरेन ज्वाइन कराइए. यहाँ छोटे मोटे लोकल हॉस्पिटल्स में ज्वाइन करें, ऐसा उनको नहीं बचा सकते. फॉरेन उन लोगों को कारपोरेट हॉस्पिटल शिफ्ट करने के लिए मैं गवर्नमेंट से डिमांड. సిగాచి పరిశ్రమలో ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది శిథిలాలు తొలగిస్తోంది. 11 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. పాసమైలారం పారిశ్రామిక వాడ అగ్ని ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అక్కడ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు నాణ్యమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.